అందరికి నమస్తే. రైతు భరోసా రైతులకు గుడ్ న్యూసా? తీపి కబురా? ఎందుకంటే పేపర్‌ల నిండా రాసిండ్రు. తీపి కబురంట. తర్వాత గుడ్ న్యూస్ అంట. భారీ గుడ్ న్యూస్ అంట. అసలు ఎప్పుడు రావాల్సిన రైతు భరోసా ఎప్పుడొస్తుంది? నాట్లకు రావాల్సింది కోతలకొస్తుంది. అసలు వస్తదో రాదో కూడా తెలవదు. వస్తుంది అని నేను చెప్పనికి కూడా నాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అసలు నమ్మాలనా? నమ్మకూడదా? ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చిండ్రు కదా! సంక్రాంతి అని పేపర్‌లో రాపిచ్చిండ్రు. సంక్రాంతికి ఇస్తామని చెప్పిండ్రు. సంక్రాంతి అయిపోయినాక మున్సిపల్ ఎలక్షన్ అన్నారు. మున్సిపల్ ఎలక్షన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళా నెల అయింది. మళ్ళీ ఇప్పుడు అంటున్నారు. ఏదో కొన్ని డేట్లు ప్రకటించిర్రు. ఆ డేట్‌లలో మళ్ళా ఫస్ట్ విడతనంట, సెకండ్ విడతనంట, థర్డ్ విడతనంట. ఎన్ని విడతలో అది ఎన్ని విడతలో ఉంటదో తెలవదు. అసలు రైతులందరిని నేను కొంతమందిని పలకరించిన. ఏంది ఇప్పుడు విడతలు అంటున్నారు. 22 తారీఖు నుంచి ఇస్తారంట అంటే, ఏమో వచ్చిందాకా నమ్మకం లేదు. అంతా దైవాధీనం. అయితే నేను ఇక్కడ డిపార్ట్మెంట్స్‌తో మాట్లాడినా. ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్‌తోన, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మనకు తెలిసినోళ్ళతో మాట్లాడినా. వాళ్ళు కొన్ని విషయాలు చెప్పిండ్రు. అసలు ఈ విడుదల వ్యవహారం ఏంది? ఈ ఏందో అసలు మీకు చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది. ముందైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. షేర్ కూడా చేయండి. రైతు భరోసా వార్తలు చేసి మేము అలసిపోతున్నాం. చూసి రైతులు అలసిపోతున్నారు. కానీ ప్రభుత్వానికి మాత్రం చెప్పి వాళ్ళకి అలసటొస్తలేదు. ఎన్ని సార్లు చెప్తారు? ఎన్ని వాయిదాలు కొడతారు? ఎన్ని సార్లు ఇయ్యాల, రేపు అని చెప్తారు? ఎన్ని డేట్లు చెప్తారు? ఎన్ని పండుగలు చెప్తారో అర్థమైతలేదు. ఇప్పుడు ఫైనల్‌కొచ్చినమేమో ఇది ఫైనల్ అయితదేమోనని ఆశ ఉంది. ఇదన్నా ఫైనల్ అయితదేమోనని. లేక ఇది కూడా కాకపోతే మనం ఏం చేసేది లేదు. రైతుల పేరు మీద తీసుకొచ్చిన 9,00,00,00,000 ఏమైనావో తెలవదు. అవి అయిపోయినాయి. మళ్ళా ఇప్పుడు విడుదల వారీగానంట 22 మార్చు ఫస్ట్ విడత ఇస్తారంట. 20 రోజుల తర్వాత అంటే ఇది బిగ్ బాస్ లాగుంది. 2 అర్ధరాత్రి తర్వాత అన్నట్టు. 20 రోజుల తర్వాత సెకండ్ విడతనంట. ఏప్రిల్ ఆఖరు మూడో విడతనంట. ఈడ కూడా పెద్ద ట్విస్ట్ ఉంది. చెప్తాను నేనది. అయితే 22 మార్చి ఆదివారం. మరి చూసుకొని మాట్లాడిండ్రా? చూసుకోకుండా మాట్లాడిండ్రా? ఎందుకంటే చాలా దారుణంగా ఉంటది వీళ్ళ కథ. అంతకుముందు కూడా ఒకసారి ఇట్లే హాలిడే రోజు ఇస్తామని చెప్పి బ్యాంక్ హాలిడే ఉంది కదా అని మళ్ళీ 4 రోజులు పొడిగించారు. ఇప్పుడు మార్చి 22 తారీఖు ఆదివారం చెక్ చేసిన. ఈ ఆదివారం నాడు మరి బ్యాంకులన్నీ బంద్ ఉంటాయి. అయితదా కాదో తెలవదు. మరి బంద్ ఉంటదని చెప్పి మళ్ళీ 2 రోజులు పొడిగించనికనో లేకపోతే ఇంగా మళ్ళీ గాలి కలపనీకే చెప్తున్నారో కూడా తెలవదు. అయితే ఈ ఫస్ట్ విడత ఏంది? ఫస్ట్ విడతనే 73 లక్షల మందికి ఇస్తామని అన్నట్టుగా పేపర్‌లో వచ్చింది వార్త. 73 మంది అసలు తెలంగాణలో ఉన్న రైతులే 70 లాక్స్. 70 లక్షల మందికి ఇస్తే రైతులకు అయిపోతది రైతు భరోసా. ఫస్ట్ విడతనే 73 లక్షలు అంటున్నారు. అంత నమ్మదగ్గంగా లేదు. ఏదో నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. నమ్మకంగా కనిపిస్తలేదు. నమ్మించే ప్రయత్నం. ఎందుకు? ఎవరు నమ్మిస్తారు? ఇప్పుడు ఏం అవసరం ఉందంటే అసెంబ్లీ స్టార్ట్ అయింది. అసెంబ్లీలో మొత్తం రైతు భరోసా మీద ఈసారి రచ్చ లేపాలని డిసైడ్ అయ్యారు. ఎవరెవరో బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అది ఎవరెవరు అడుగుతారో ఖచ్చితంగా గవర్నమెంట్ నిలదీస్తారు కదా! ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు. ఆయనే అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటాడు. మిగతా గవర్నమెంట్ అంతా ఆయనే ఉంటది. ఆఫీసర్స్ ఉంటారు. కాబట్టి ఏమయ్య ముఖ్యమంత్రి చెప్పింది అంటే ఏం సమాధానం చెప్పాలి? చెప్పనీకి సమాధానం కూడా ఉండదు. కాబట్టి ఏదో ఒక డేట్లు ప్రకటన చేసే ప్రయత్నమా? లేకపోతే 22 తారీఖు నాడు మమ అనిపించేసి ఇంక తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళా రాముడెవడో, రాక్షసుడు ఎవరో ఎవరికి అర్థం కాదు. అప్పుడు 20 రోజుల తర్వాత అంటే ఆల్మోస్ట్ మళ్ళా ఏప్రిల్ 10 వస్తది. ఏప్రిల్ 10 ఏప్రిల్ నెలాఖరు అంటే ఏప్రిల్ 31 లోపు. వీళ్ళు చెప్పిన లెక్క ఇది. అసలు ఒక 3 విడతలు ఇచ్చినా కూడా 9,000,00,00,000లో 3,000,00,00,000 ఇయ్యాల్సొస్తది. 3,000,00,00,000 రూపాయలు ఇయ్యాల్సొస్తది. అసలు పైసలు అడ్జస్ట్‌మెంట్ అయితదా? ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో మాట్లాడితే అసలు పైసలు అడ్జస్ట్‌మెంట్ అనేది అంత ఈజీ కాదు. అసలు ఫస్ట్ విడతకు 3,000,00,00,000 సరదాలంటేనే చాలా కథలు పడాలి ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ డేటే అయిపోతుంది కదా! 17 డేట్‌కి వచ్చేసినాం. ఇంకొక 45 రోజులే టైం ఉంది. ఈ 45 రోజుల్లో ఒక 2,500,00,00,000 అయితే బ్యాంక్‌కెళ్ళి అప్పు పెట్టిర్రంట ఆల్రెడీ. ఒక 2,500,00,00,000 బ్యాంక్‌కెళ్ళి అప్పు పెట్టిర్రంట. బ్యాంక్‌కెళ్ళి అప్పు తీసుకుంటున్నారంట. మరి అది కూడా రైతుల పేరు మీద తీసుకుంటున్నారా? లేకపోతే వేరే దానికి ఎవరికన్నా అడ్జస్ట్‌మెంట్ కోసం తీసుకుంటున్నారో తెలవదు. మొన్న 9,000,00,00,000 తీసుకున్నారు. లాస్ట్ మంత్ 10వ తారీఖు నాడు. అరే! ఇంక ఇచ్చేస్తారేమో ఎలక్షన్ అయిపోగానే అనుకున్నాం. ఆ 9,000,00,00,000 రూపాయలు కథం పట్టించేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ 2,500,00,00,000 రూపాయలు తీసుకుంటున్నారంట. 2,500,00,00,000 ఏందో తెలవదు. ఏదన్నా అసలు ఇది గుడ్ న్యూస్ అని చెప్పనీకి కూడా నా నోరొస్తలేదు. ఎందుకంటే మోసం చేసినట్టయితది. వాళ్ళు ఇయ్యలేదనుకో వస్తుందని చెప్తే వాళ్ళ దాకానే అయితది నా మాట కూడా. కాబట్టి వాళ్ళు ఇస్తారో ఇయ్యరో తెలవదు. ప్లస్ ఇన్ని రోజుల తర్వాత గుడ్ న్యూస్ ఏమున్నది? ఆళ్ళకి ఇయ్యాల్సిందే కదా! ఎప్పుడో ఇయ్యాల్సింది. ఎప్పుడో డిసెంబర్‌లో, జనవరిలో ఇయ్యాల్సింది మార్చి దాకా వచ్చినాం.
కాబట్టి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఏం కథ? వీళ్ళు చెప్పేదైతే మంచిగానే ఉంటది. ప్రతిసారి నమ్మకం కలిగేటట్టు చెప్తున్నారు. ఇంగా వచ్చేస్తది అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. కానీ తీరా మోక మీదకొచ్చే వరకు అంతా సైలెంట్ అయిపోతారు. ఎవరి తిప్పలు ఆళ్ళు వెళ్ళిపోతారు. ఏముండదు. సౌండ్ ఉండదు. ఎవరు చెప్పనీకుండదు. ఏం చేయనీకుండదు. వాళ్ళక్కడ మనం ఇక్కడ అన్నట్టుంటది. ఇంక తర్వాత మళ్ళీ ఎవ్వరు మాట్లాడరు. అదెందుకో గ్యాప్ కనిపిస్తుంది. అయితే అసలు విషయం ఏందంట అంటే అగ్రికల్చర్ డిపార్ట్‌మెంటు అటు ఇటు ఉన్న చర్చ ఏందంటే ఇంకొక మధ్యలో ఇంకొక నెలనే గదా! ఇది మార్చి అయిపోతే ఏప్రిల్ అయిపోతే ఏముంటది? మళ్ళా జూన్‌లో మనకు వానాకాలం పంటొస్తది. మళ్ళా రైతు భరోసా ఇయ్యాల్సొస్తది. కాబట్టి అటు ఇటు గాకుండా, అటు యాసంగి గాకుండా, అటు వర్షాకాలం గాకుండా, వర్షాకాలం లోపు ఇచ్చినామనుకో, ఇగ ఇదే యాసంగి అయితది. ఇదే వర్షాకాలం అయితది. అంటే ఒక ఎటు తిరిగి 2 సీజన్‌లో ఒక సీజన్ ఇస్తే సరిపోతది. ఇంగ ఈ సీజన్ కాడికి ఇచ్చేసి మళ్ళా సీజన్ మళ్ళా ఇంగ అన్ని సీజన్‌ల కలిపి ఇదే ఉంటదనమాట. ఆ ప్లాన్ గూడా ఉందంట గానీ, అసలు ఏ సీజను ఓ సీజన్. రైతులంటున్నారు ఏదో ఒకటి ఇయ్యమను ఫస్టు. ఏ సీజనో ఓ సీజన్ ఇయ్యమను. అది వానాకాలందయితదా? యాసంగిదయితదా? తర్వాత విషయం. కానీ వీళ్ళకి ఏం లెక్కుందో, ఏం పైసల అడ్జస్ట్‌మెంట్స్ ఏమున్నాయో అర్థమైతలేదు. ఎందుకంటే ఆల్రెడీ అప్పులు మొత్తం నిండిపోయినాయి. ఇప్పుడు కొత్తగా అప్పులు తేనికి గూడా ఏం లేదు. మార్చి 31 తేదీ వరకు ఆల్‌మోస్ట్ ఇంగ మళ్ళా అప్పు పుట్టదు. తర్వాత మళ్ళా ఏప్రిల్ ఈ బడ్జెట్ మీటింగ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. తర్వాత ఏప్రిల్‌లో గూడా ఎంబడే అప్పు పుట్టదు మళ్ళా. కొద్దిగా టైం పడతది. పాత అప్పులన్నీ లెక్కలన్నీ చూసుకున్న తర్వాత ఏప్రిల్‌లో స్టార్ట్ అయితది. అప్పుడు చాలా కథలుంటాయి. కొత్త సంవత్సరం వచ్చింది. కొత్తగా ఫైనాన్స్ ఇయర్ స్టార్ట్ అయిందంటే గవర్నమెంట్‌కి చాలా ఖర్చులుంటాయి. కాబట్టి మళ్ళా ఈ రైతు భరోసాకు గవర్నమెంట్ ప్రియారిటీ అనుకుంటే అంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఇవ్వచ్చు. కానీ వీళ్ళు ఇంపార్టెంట్ అనుకుంటారా లేదా అనేదే అనుమానం. ఎందుకంటే చాలా సార్లు వీళ్ళు ఇంపార్టెంట్ అనుకోలేదు. రైతు భరోసా అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఏం అవసరం ఉంది? వాళ్ళకిస్తే ఇంత, ఇయ్యకపోతే ఎంత? రైతులకిస్తే రైతులు ఏమన్నా ఇప్పుడు వచ్చేదుందా? ఇప్పుడేమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా? ఇట్లాంటి చాలా చాలా లెక్కలేసుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి అంత ప్రియారిటీ గవర్నమెంట్‌లో ఉండదో తెలవదు. అసలు మనకు మున్సిపల్ ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చింది రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడతలేడాయన? వాళ్ళు ఇచ్చేది ఉంటే ఆయనతోనే మాట్లాడిపియాలి. నిజంగా అసెంబ్లీ నడుస్తుంది గదా! ఇట్లా. అసెంబ్లీలో అంటే ఆయన మాట నమ్మడం గూడా కష్టమే. ఆయన మళ్ళా మాట్లాడినా ఇట్లే ఉంటదేమో. ఆల్రెడీ ఎన్నో సార్లు ఆయనే చెప్పిండు గదా! పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తాడు. తుమ్మల నాగేశ్వరరావు చెప్తాడు. ఎవ్వరు బయటకొచ్చి ధైర్యంగా మాట్లాడతలేరు చూడు. ఏదో పేపర్‌లకు లీకులు ఇచ్చుడే. అంటే ఏదో ఇగో ఇస్తాం రాయి నువ్వైతే రాయి ఫస్టు. అంతేగాని పక్కాగా ఇస్తాం అని ఒక్కరైనా మాట్లాడుతుండ్రా? ఒక్కరు కూడా మాట్లాడతలేరు. మరి మార్చి 22 నాడైతే నర్మేడ సిద్దిపేటల ఆయిల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఉందట. అది కూడా కేసీఆర్ గవర్నమెంటే కట్టింది. ఆ ఆయిల్ పామ్ ఆయిల్ తోటలు ఉన్నాయి కదా మనకు. రైతులు పండిస్తున్నారు కదా! దాంతోని ఆయిల్ తయారు చేస్తారంట అది. అది కూడా పాత గవర్నమెంట్ కట్టింది. ఆడ ఆ ఫ్యాక్టరీ ఓపెనింగ్ రోజు బహిరంగ సభ పెట్టి ప్రకటిస్తారు అని చెప్తున్నారు. మళ్ళీ ఏం ప్రకటిస్తారో మళ్ళా అప్పుడు ఒకసారి అన్నాడు ఇట్లే ఈడ కొడంగల్‌ల మీకు టక వస్తాయని చెప్పిండు. ఆ రోజు కూడా ఆదివారమే ఉండే తర్వాత వచ్చినాయి. ఇప్పుడు ఆదివారం అయితుంది గానీ, ఈ ఆదివారానికి, ఆ ఆదివారానికి చాలా తేడా ఉంది. అప్పుడు పైసలు రెడీ చేసుకొని మాట్లాడిండ్రు. ఇప్పుడు పైసలు లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి మళ్ళా ఏమన్నా ఏప్రిల్ ఫూల్స్ ఎన్నికైతే చేస్తుండ్రేమో అనిపిస్తుంది. లేకపోతే అసెంబ్లీ‌ల ఈ పంచాయతీలు వాళ్ళు వీళ్ళు అడుగుతారని చెప్పేసి దానికెళ్ళి బయటపడనీకే మాట్లాడుతున్నారా? నిజంగానే వీళ్ళకి ఇచ్చే మోక ఉందా? ఇట్లాంటి చాలా చాలా అనుమానాలున్నాయి. ఏదేమైనా కూడా ఫైనల్ ఏంది తెలుసా? బ్యాంకులో పడిందాకా నమ్మకం లేదు. బ్యాంకులో పడితే పైసలు పడినట్టు. ఇక వీళ్ళు ఎంతమందికేస్తారు? మళ్ళా ఫస్ట్ విడతని ఎంతమందికేస్తారు? ఆయనతో ఏసినాక సెకండ్ విడత ఉంటదా? ఉండదా? సెకండ్ విడత ఏసినాక థర్డ్ విడత ఉంటదా? ఉండదా? అసలు విడతలు ఉంటాయా? ఉండవా? అసలు రైతు భరోసా ఉంటదా? ఉండదా? ఇట్లాంటి చాలా చాలా అనుమానాలున్నాయి. మనం ఇప్పుడు ఏం చేసేది లేదు. వాళ్ళు చెప్పినా నమ్మేటట్లేదు. వాళ్ళు ఇచ్చిన దాకా నమ్మకం లేకుండా పోయింది. ప్లీజ్ సబ్‌స్క్రైబ్.